దేవునామమునకు వందనాలు. కొన్ని నిమిషాలు ఒక 2 పాటలు పాడుకుని దేవుని ఆరాధిస్తాం. ఓకే, ఒక 2 మాటలు చెప్పి ముందుకెళ్దాం. దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఎవరు వర్షిప్ చేస్తున్నారు కాదు. ఓకే, వాళ్ళు మంచి సింగర్సా, మంచి మ్యూజిషియన్సా కాదు. దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఇవన్నీ ఏవి కూడా కాదు. దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఎవరు ఆరాధిస్తున్నా, ఎవరు నడిపిస్తున్నా, ఒక 3 కారణాలు మన హృదయంలో ఎప్పుడు ఉండాలి. ఒకటి, గట్టిగా చెప్పండి. ఒకటి, హూ హీ ఈజ్, దేవుడు ఎవరు, వాట్ హీ ఈజ్. దేవుని యొక్క గుణాలు మనకు తెలియకపోతే దేవుడు మనం ఆరాధించాలి. ఆమేన్. సో దేవుడు ఏమై ఉన్నాడు మనకు అర్థమవుతుంది. దేవుళ్ళు 2 స్వభావాలు. ఒకటి న్యాచురల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వాభావికంగా ఉన్నటువంటి గుణాలు, దేవునికి ఉండాల్సిన గుణలక్షణాలు మనకి అవేంటో మనకు తెలిసి ఉండాలి. ఆమేన్. ఆయన సృష్టికర్త, ఇట్స్ న్యాచురల్ అట్రిబ్యూట్. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వవ్యాప్తి ఉన్న దేవుడు, ఓమ్నిషియంట్, ఓమ్ని ప్రెజెంట్, ఆల్ పవర్ఫుల్ గాడ్. ఇవన్నీ న్యాచురల్ దేవునికి ఉండాల్సిన గుణగణాలు. మన బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో మనం ఎప్పుడు కూడా వాటిని గుర్తుపెట్టుకొని ఆరాధిస్తున్నప్పుడు ఆ గుణాన్ని బట్టి ఆరాధించాలి. ఆమేన్. రెండవ గుణం ద మారల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నైతిక గుణాలు. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమ స్వరూపుడు. ఈ దేవుని గుణాలను మనం గుర్తుపెట్టుకొని ఆ పాడుతున్న పాటలో ఉన్నటువంటి ఆ అర్థమును బట్టి దేవుని గుణం కనపరచాలి. ఆమేన్. ఆయన ఏమై ఉన్నాడు మనకు అర్థంలో. మూడవది ఆయన నామాలు. ఆయన నామము ఆయన గుణాన్ని చూపిస్తుంది. యెహోవా రాఫా ఆయన పేరు, కానీ ఆయన గుణం ఉన్నది, ఆయన స్వస్థపరిచే దేవుడు. అట్లా మన నామాలు చూస్తే దేవుని గుణాలు ఎన్నో మనం వర్ణించలేము. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని ఆరాధించడానికి ఆయన ఏమై ఉన్నాడు మనం అర్థం చేసుకోవాలి. రెండోది వాట్ హీ హాస్ డన్ ఆన్ ద క్రాస్. సిలువలో మన కొరకు దేవుడు ఏం చేశాడు, దట్స్ సెంట్రల్. యేసు ప్రభు మన కొరకు ఏం చేసిండో మనకు అర్థం కాకపోతే వి కాంట్ వర్షిప్ గాడ్. ఆయన మన పట్ల చూపించిన ప్రేమ, ఆ త్యాగం, ఆయన స్వార్థమించి మనల్ని కొన్నాడు. ఆమేన్. మనల్ని విమోచించాడు, మనకు క్షమాపణ ఇచ్చింది, మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చి, పరిశుద్ధులుగా తీర్చి ఆయన పేరు మనకు పెట్టబడింది. ఆమేన్. హల్లెలూయా. మూడవది వాట్ హీ ఈస్ డూయింగ్ నౌ ఇన్ దిస్ ప్రెజెంట్ వరల్డ్. ప్రస్తుత లోకంలో దేవుడు మనకు ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన మేలును బట్టి ఎల్లప్పుడూ మన హృదయం కృతజ్ఞత కలిగి ఉండాలి. అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా ఆరాధిస్తారు, కానీ పరిస్థితులు ఎట్లాగున్నా దేవుణ్ణి ఆరాధించడంలో అది గొప్పతనం. ఆమేన్. హల్లెలూయా. సో ఆయనకు చేసిన ఎన్నో మేలు, ఆ మేళ్ళను మనము కీర్తనకాడు అంటాడు, వాటిని లెక్కించాలనుకుంటే అవి లెక్కకు మించి ఉన్నాయి. ఆమేన్. ఈరోజు మనం ఉన్నామంటే దేవుని కృప, దేవుని దయ. హల్లెలూయా. దేవుడు మనకి ఈ లోకంలో సంఘాన్ని ఇచ్చిండు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, మనల్ని భద్రపరచుటకు దేవుని దూతను మనకు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన అనే గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు. దేవుని వాక్యం అనే ఆయన ఆత్మ ప్రేరేపించినటువంటి వాక్యం మనకి ఇచ్చాడు. ఇట్లా మేలు మనం చూస్తూ ఉంటే సూపర్ న్యాచురల్ ఎన్నో ఉన్నాయి. ఆయన భద్రత, ఆయన పోషణ. హల్లెలూయా. ఇవన్నిటిని బట్టి మనం ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతలు చెల్లించేవారమైనా. వర్షిప్ ఇట్స్ నాట్ పర్ఫార్మెన్స్. మనం పర్ఫార్మెన్స్ చేస్తాం, ఇట్స్ నాట్ టైం ఫిల్లర్. ఇప్పుడు టైం ఉంది కాబట్టి 12 పాటలు పాడదాం కాదు. దేవుడు ఏమై ఉన్నాడో గుర్తిస్తే అది ఏ సమయంలో అయినా సరే దేవుని ఆరాధించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది టైం ఫిల్లర్ కాదు, లేకపోతే ఇది టైం పాస్ కోసం కాదు, లేకపోతే పర్ఫార్మెన్స్ కాదు. దేవుని ఆత్మ సత్యము తారకం అంటే ఆయన ఏమై ఉన్నాడో, శిలువలో మనకు ఏం చేశాడో, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు ఈ లోకంలో మన కొరకు, వాటన్నిటిని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించాలా, ఆయన కనపరచాలా. ఆమేన్. నిలబడతాం. ఈ పాట మీకు వచ్చిన తెలియదు, బట్ రిపీట్ చేసినప్పుడు పాడదాం. అండ్ లాస్ట్లో అన్నట్టు ఆ పాట
ఉన్నానన్నాడు. చెప్తామా? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నానన్నాడు. నా యేసు దేవుడు, నా యేసు దేవుడు ఎన్నడైనా విడువడు. నా యేసు దేవుడు ఎన్నడైనా మరువడు. నా నేడు ఏకరీతిగా ఉన్నానన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నానన్నాడు. నా యేసు దేవుడు ఎన్నడైనా విడువడు. నా యేసు దేవుడు ఎన్నడైనా మరువడు. యేసు ప్రాణమిచ్చెను నిన్ను జీవించుటకు. యేసు శక్తినిచ్చెను నిన్ను జయించుటకు. యేసు ప్రాణమిచ్చెను నిన్ను జీవించుటకు. యేసు శక్తినిచ్చెను నేను జయించుటకు. నేను జయించుటకు. నా యేసు దేవుడు ఎన్నడైనా విడువడు. నా యేసు దేవుడు ఎన్నడైనా మరువడు. యేసు నన్ను పిలిచెను నేను ఫలించుటకు. యేసు నన్ను పిలిచెను నేను ఫలించుటకు. యేసు ఆత్మనిచ్చెను నేను ప్రకటించుటకు. యేసు ఆత్మనిచ్చెను నేను ప్రకటించుటకు. నేను ప్రకటించుటకు. నా యేసు దేవుడు ఎన్నడైనా విడువడు. నా యేసు దేవుడు ఎన్నడైనా మరువడు. నా యేసు దేవుడు ఎన్నడైనా విడువడు. నా యేసు దేవుడు ఎన్నడైనా మరువడు. సంగమా, మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగినవాడు. ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆయన ఎన్నడూ నేను విడువను, ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన స్వభావాలకు స్వభావము మారినవాడు. అన్చేంజబుల్ గాడ్. ఎప్పుడు ఏకరీతిగా ఉండు దేవుడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన వాక్యము నమ్మదగినది. ఆయన వాగ్దానం నమ్మదగినవి. ఈ జీవిత యాత్రలో మనకి ఏది కలిగి ఉన్నామో లేదో కానీ ఒకటి కలిగి ఉన్నాము. ఆయన ఇచ్చిన అమూల్యమైన రక్షణ కలిగి ఉన్నాము. స్వార్థం ఇచ్చి మళ్ళీ కొన్నాడు. తన జనముగా మనం చేసుకున్నాడు. ఈ లోకంలో ఎక్కువ ఇబ్బందులు, శోధనలు, బాధలు, అర్థమైన పరిస్థితులు మనం ఈ లోకంలో ఉన్నంత వరకే మనల్ని అవి వెంబడిస్తూనే ఉంటాయి. ఏదో ఒక రకంగా మనం ఇరుకులో కూడా వెళ్ళాల్సింది. కానీ వాటన్నిటి మధ్యలో ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన బయటికి తీసుకురాగల దేవుడు. చేతులు పైకెత్తుదాం. ఒక నిమిషం చేతులు పైకెత్తి దేవుని చూద్దాం. దేవా, నువ్వు నమ్మదగిన దేవుడు. మీకు వందన మాటలు దేవుడితో మాట్లాడదాం. ఎవరికి వ్యక్తిగతంగా దేవుడు చెప్పండి. దేవా, దేవుని ఆరాధించండి. దేవా, నీ స్వభావం నమ్మదగినది. మీకు వందనాలు. నువ్వు నమ్మదగిన దేవుడు, మారని దేవుడు.
నేను వెళ్తున్న ప్రతి పరిస్థితి ప్రభువా, దాన్ని బట్టి నేను మైపరుస్తున్నాను. నీ కృతజ్ఞతలు చెల్లిస్తాను. నోరు తెరిచాము, నోరు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ కృతజ్ఞతలు నమ్మదగిన దేవుడు. కుమారుని మాకు సమస్తం దేవా, మీకు వందనాలు. నీ కుమారుని మాకు ఇచ్చిన దేవుడు ప్రభువా, అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, మా పట్ల చూపించిన ప్రేమకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా మీకు వందనాలు. మా పట్ల నమ్మకం దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీకు వందనాలు, మీకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రతి స్థితిని బట్టి మీకు చెల్లిస్తున్నాం. ప్రతి స్థితిని బట్టి మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించిన యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షకా నీవేగా మా బలము, దేవా మా తాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమే గోప్యదము చుంటితే కన్నా తీయనిది పది పసిడి కన్నా మిన్నాది మంగి పొరుచున్నా ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించిన యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షకా నీవేగా మా బలము, దేవా దేవా నా తాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమే నోకేదా అంత్యప్రమ
It's time to sing your song again. Whatever may pass, whatever lies before me, let me be singing when the evening comes. Praise the Lord, oh my soul, oh my soul, worship your holy name, sing like never before. Oh my soul, I worship your holy name. Lord, I worship your holy name. Lord, I worship your holy name. Lord, I worship your holy name. Bless the Lord, oh my soul, oh my soul, worship your holy name. Sing like never before. Oh my soul, I worship your holy name. Lord, I worship your holy name. Sing everybody. Lord, I worship your holy name. Lord, I worship your holy name. To Jesus. ప్రభువా, నీ సిద్ధముగా ఉన్నాను. ప్రభువా, నీ సిద్ధముగా ఉన్నాను. నన్ను వాడుకో, ఈ దీన పాత్రను. నన్ను వాడుకో, ఈ దీన పాత్రను. నీ శక్తితో, నీ బలముతో, నీ ఆత్మతో నన్ను వాడుకో. నీ శక్తితో, నీ బలముతో, నీ ఆత్మతో నన్ను వాడుకో. నా ప్రార్థన, సిద్ధముగా ఉన్నాను. నన్ను వాడుకో, ఈ దీన పాత్రను. నన్ను వాడుకో, ఈ దీన పాత్రను. అందరు కలిసి నీ శక్తితో, నీ బలముతో, నీ ఆత్మతో నన్ను వాడుకో. నీ శక్తితో,
శక్తితో నీ బలముతో నీ ఆత్మతో నన్ను వాడుకో. నీ శక్తితో నీ బలముతో నీ ఆత్మతో నన్ను వాడుకో. అందరి స్వరాలకి నీ శక్తితో నీ శక్తితో నీ బలముతో నీ ఆత్మతో నన్ను వాడుకో. మరొకసారి చెప్తాం, అందరి స్వరాలకి చెప్తాం. నీ శక్తితో నీ శక్తితో నీ బలముతో నీ ఆత్మతో నన్ను వాడుకో. నీ శక్తితో నీ బలముతో నీ ఆత్మతో నన్ను వాడుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. దేవా మీ కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మిమ్మల్ని గణపరుస్తున్నాం. నీవు ఒక్కడివే అర్హుడవు దేవా, మీకు స్తోత్రాలు అయ్యా. నువ్వు ఒక్కడివే పూజార్హుడవు నాయనా. పేరులో నీ వంటి వాడు లేడు ప్రభువా. అయ్యా మీకు వందనాలు అయినా అయ్యా, మీకు స్తోత్రులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా రాజులు అయ్యా, అధికారులు దేవా, దేవుడు దేవతల పడిన వారు అయ్యా నీ ముందు సాగిల పడిన మస్తీసని వాటిని సెలవిస్తుంది దేవా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వేరులో నీ వంటి వాడు లేడు ప్రభువా. అయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రములు అయ్యా. నువ్వు మా సృష్టికర్తవు దేవా. అయ్యా మీకు వందనాలు తండ్రి. మా తండ్రి వినైనా మీకు స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి వినైనా అయ్యా మీకు వందనాలు ప్రభువా. అయ్యా నువ్వు మారిన తండ్రి వినైనా మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా నీ కుమారునికే మీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ కుమారునికి మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవా మీకు స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శనీయుడా నా ప్రియ రక్షకుడా, పరిశుద్ధుడా నా ప్రాణనాథుడా, నాదు విమోచకుడా, సుందరుడా శనీయుడా నా ప్రియ రక్షకుడా, పరిశుద్ధుడా నా ప్రాణనాథుడా, నాదు విమోచకుడా. నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరము. నీ స్వరము మధురం, నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరము. పరిశుద్ధుడా నా ప్రాణనాథుడా, నాదు విమోచకుడా, పరిశుద్ధుడా నా ప్రాణనాథుడా, నాదు విమోచకుడా. నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరము. నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరము. సుందరుడా శనీయుడా నా ప్రియ రక్షకుడా, పరిశుద్ధుడా
ముఖము మనోహరము, నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరము. కనబడనిమ్ము, వినబడనిమ్ము, నాదు స్నేహితుడా. కనబడనిమ్ము, వినబడనిమ్ము, నాదు స్నేహితుడా. స్నేహితుడా, స్నేహితుడా, నా ప్రియుడా, ప్రాణనాథుడా. స్నేహితుడా, స్నేహితుడా, నా ప్రియుడా, ప్రాణనాథుడా. స్నేహితుడా, స్నేహితుడా, నా నాథుడా, ప్రాణనాథుడా. సుందరుడా, అతికాక్షణీయుడా, నా ప్రియ రక్షకుడా. పరిశుద్ధుడా, నా ప్రాణనాథుడా, నాదు విమోచకుడా. Thank you, Jesus. ప్రభు పదవికి సమీపిస్తుండగా ఆయన చేసిన త్యాగం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనుకున్నాడు. పరిశుద్ధ సంఘముగా మనం పిలిచాడు. చీకటిలో నుంచి అంధకార సంబంధమైన ప్రతి దుష్ట క్రియల నుండి, పితృపారంపర్యమైన ప్రతి శాపము నుండి, పాపము నుండి మనల్ని విమోచించాడు. వాగ్దానములకు వారసులుగా చేసుకున్నాం. క్రీస్తు యేసు ద్వారా మనం వారసులు ఉన్నాం. మన హృదయ సిద్ధపరచుకుందాం. మనకి రక్షణ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తాం. Thank you, Holy Spirit of God. Hallelujah. Thank you, Jesus. ఆయన చెప్తా ఉన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఇది చేయండి అని చెప్తా ఉన్నాడు. ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 6:50. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయారు. దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇది. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేను. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కావున మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానమునైనది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచుందుము. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించు. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు ఈ మాటలు. మరి పితరులు మన్నాను తిని వారు చనిపోయారు, కానీ ఈ ఆహారమును తినివాడు ఎల్లప్పుడూ జీవించునని దేవుడే మనతో చెప్తా ఉన్నాడు. నా శరీరం తిని నా రక్తము త్రాగువానిని ఇదిగో నేను అంత్యదినమున వానిని నేను లేపుతాను అని అంటూ ఉన్నాడు. సో కాబట్టి యేసుక్రీస్తు 2000 సంవత్సరముల క్రితము మనందరి పాపముల విషయమై చనిపోయి మనలందరినీ నీతిమంతులుగా తీర్చుటకై ఆయన 3వ దినమున పునరుద్ధానుడై ఉన్నాడు.
యేసయ్యా నీవు చేసిన బలియాగమకై నీకు వందనాలని మనం చెబుతాం. యేసయ్య మన పాపాలను జ్ఞాపకం చేసుకోమని చెప్పడం లేదు, కానీ యేసయ్య ఆయన మన కొరకు చేసిన బలియాగమును జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మనందరం యేసు చేసిన బలియాగమును, యేసు చేసిన పుణ్య కార్యమును, యేసు జరిగించినటువంటి, యేసు చెల్లించిన గొప్ప వెలను ఈ యొక్క ఉదయకాల సమయం మందు మనందరము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.